మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేడియం నిర్మాణానికి సన్నాహంతో హర్షం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరు పట్టణంలోని క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉండేలా 12 ఏళ్ల క్రితమే ఇప్పటి గురుకుల పాఠశాల పక్కన బైపాస్ రోడ్లో క్రీడా స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించిన అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతరం ప్రభుత్వం మారి వచ్చిన ప్రజాప్రతినిధులు దానిపై ఆసక్తి చూపకపోవడంతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం మూలన పడింది. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో నేడు 1,80,00,000 నిధులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం నెల్లూరు క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పూర్తి చేసేందుకు మాస్టర్ ప్లాన్ అంచనాలు, టెండర్లు ప్రక్రియపై స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మంత్రి ఆనం అధికారులకు సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆత్మకూరు స్టేడియం ఏర్పాటు త్వరలోనే సాకారం కానున్న నేపథ్యంలో ఆత్మకూరు ప్రాంత క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ స్టేడియం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వారి క్రీడా నైపుణ్యం వెలుగులోకి వచ్చేందుకు ఈ స్టేడియం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. అది కూడా ప్రపోజల్ పంపించాం సార్. ఎప్పుడైనా అసోసియేషన్స్ వాళ్ళని కోచింగ్ క్యాంప్ పెట్టుకోవచ్చు. ఇండోర్ స్టేడియం 30 మంది కంటే మీ జిల్లాలో వచ్చేది 30 మందే కదా, ఎక్కువ మంది ఉంటారు. కాదు సార్, ఇండోర్ స్టేడియం ఎట్లా ఉంటుంది ఇప్పుడు, ఇండోర్ యాక్టివిటీ జూడో అలాంటి దాన్ని కాంపిటీషన్ పెట్టచ్చు సార్. ప్లస్ క్యాంప్ కూడా పెట్టుకోవచ్చు సార్ ఇండోర్. దీంట్లో ప్రాజెక్ట్స్ బాగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఒకవేళ అట్లా స్పీడ్గా చేసేవాళ్ళు, క్వాలిటీ చేసేవాళ్ళు కొంచెం మన దగ్గరికి రావడం తక్కువ సార్ అంటే నాకు చెప్పండి, నేను ఎవరినన్నా మీకు అలర్ట్ చేస్తాను. మీరు చేయండి, మీరే చూడండి. ఆత్మకూరులో స్టేడియం నిర్మాణానికి మంత్రి గారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా స్కూల్ విద్యార్థుల తరపు నుంచి, క్రీడాకారుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పి అఖిల్. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. స్టేడియం నిర్మాణించుకు మంత్రి గారు శాంక్షన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా అలాగే ఆటలు జరుపుకొని జాతీయ స్థాయికి కూడా వెళ్తామని చెప్తున్నాను సార్. ధన్యవాదాలు. నా పేరు పి మునికుమార్. ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మంత్రి గారు ఈ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల్లో నుంచి ప్రతిభని తీయడానికి ఆ గ్రౌండ్కి 2 కోట్ల రూపాయల పైనే నిధులు శాంక్షన్ చేసి త్వరితగతిన పూర్తి చేసి ఈ గ్రామం కానీ ఆత్మకూరు నియోజకవర్గం కానీ ఈ స్టేడియం అభివృద్ధికి మంత్రి గారు ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ పేద ప్రజలు ఎక్కువ అభివృద్ధి చెందడానికి సహకారం అందిస్తున్నారు. ఈ ఆత్మకూరు నందు గ్రౌండ్ని అభివృద్ధి చేయడం వల్ల క్రీడాకారులకు అది ఎంతో ఉపయోగపడుతుంది. క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ మరియు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించడానికి మన మంత్రి గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి క్రీడాకారుల తరఫున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.